ఆరా మస్తానరావు గారు చేసిన సర్వేలో రేపు మళ్ళీ సీఎంగా జగన్ వస్తాడని చెప్తున్నారు. బట్ ఆయన మాట్లాడిన ఇంటర్వ్యూ మీరు వింటే 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, బయట నుంచి వచ్చిన ఓటర్స్లో ఎక్కువ మంది కూటమికి వేశారని చెప్పి ఆయనే చెప్తున్నాడు. కానీ చాలా తక్కువ మంది వచ్చారు, 4 లక్షల మంది వచ్చారని చెప్తున్నాడు. మీరు చూడాల్సింది నెంబర్ కాదు, మూడ్ ఆఫ్ ద ఆంధ్ర ఓటర్ ఏంటనేది వాళ్ళు రిఫ్లెక్ట్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మూడే వాళ్ళు రిఫ్లెక్ట్ చేశారు కదా. సో వాళ్ళు యాంటీ కన్వెన్సీ వేశారు, ఓటు యాంటీ జగన్ వేశారు. రెండో పాయింట్, పోస్టల్ బ్యాలెట్ ఓటు. పోస్టల్ బ్యాలెట్ ఓటు 70 to 80% కూటమికి వేశారని చెప్పి మీరే చెప్తున్నారు. అంటే 5 lakhs ఓటర్స్ వాళ్ళే ఉన్నారు, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీస్ అరౌండ్ 15-20 lakhs. థర్డ్ పాయింట్, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ వర్కౌట్ అయింది, ఇద్దరి మధ్య ఓట్ షేరింగ్ బాగా జరిగింది, టీడీపీకి జనసేనకి మధ్య మీరే చెప్తున్నారు. ఫోర్త్ పాయింట్, మొత్తం మినిస్టర్లు ఓడిపోతున్నారని చెప్పి మీరే చెప్తున్నారు. ఇట్ ఈజ్ ఎ బిగ్ ఇండికేటర్ ఆఫ్ యాంటీ కంపెన్సీ. ఇంకెలా గెలుస్తాడు